చెప్పు నాన్న అసలు ఎట్లుండేటోడు మీ నాన్న, మీ మదర్‌తో గావచ్చు, మీతో ఇట్లనే గావచ్చు? ఇట్లనే ఉంటాడు. ఎప్పుడు తాగుకుంటా? హ్మ్. హ్మ్. ఒకరోజు పోతాడు మేడం. ఒక వారం అన్నీ తాగుతాడు మేడం. అంటే అమ్ పనికి పోతాడా ఒకరోజు? ఆ! హ్మ్. హ్మ్. ఒకరోజు తాగుతాడు మేడం. ఒకరోజు రోజు డ్రింక్ తాగుతాడు మేడం. గంజాయి తాగుతాడు గుట్ట మీద కూర్చొని. ఒక 3, 4 రోజులు ఆ గుట్ట మీద కూర్చుండంట మేడం. ఎవరెవరో ఫోన్ లైట్ వేసుకొని గంజాయి తాగిరంట మేడం. తెలుసా మీకు గంజాయి తాగుతాడంటే ఆ! తెలుసా? మీరెప్పుడైనా చెప్పారా? వద్దు నాన్న ఇట్లా చెయ్యకు, ఆ! తాగకు అని చెప్తారా? ఎన్నోసార్లు చెప్పిన మేడం. హ్మ్. ఏ ఏమంటుండే? ఏ ఆ! ఏమంటుండే అట్లా చెప్తే? నీకేం అవసరం, నా ఇష్టం, నీకెందుకు, నేను చచ్చిపోతే నీకెందుకు అని చెప్పాడు మేడం. డ్రింక్ ఏస్తాడు మేడం. ఎప్పుడైనా మంచిగా చూసుకున్న సందర్భాలున్నాయా? మిమ్మల్ని ఎప్పుడో బట్టలు తేవడము గావచ్చు అట్లేమైనా చేసిండా? కొంచెం కూడా తేలే మేడం. హ్మ్. మీ ఒక మదర్ చేసి ఒక బట్టలు కూడా తేలే ఇప్పటి మేడం. వరకి. హ్మ్. పుట్టినాం కానీ మేడం ఒక్క జత కూడా తేలే మేడం. ఒక హ్మ్. బట్టలు కూడా తేలే మేడం. మా మమ్మీకి ఒక చీర కూడా తేలే మేడం. మా తమ్ముడికి ఒక ఇప్పుడు అంగి కూడా ఎంతమంది మీరు తేలే. మొత్తం నలుగురా? ముగ్గురు ఆడపిల్లలు మేడం. ఒక కొడుకు. నువ్వెన్నో ఆమెవి? 2 ఆమె మేడం. 2 నీ పైన అక్కుందా? హ్మ్. హ్మ్. మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి? వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, భరోసా ఇస్తున్నారు మరి. మీ నాన్నకి ఎలాంటి శిక్ష ఇద్దామనేసి ఉరి అనుకుంటున్నావు? శిక్ష మేడం. హ్మ్. గట్టిగా వేయాలి మేడం. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరు కొట్టిర్రో గానీ, చంపిర్రో గానీ మేడం అందరికీ గట్టిగా ఉరి శిక్ష వేయాలి మేడం. వదలకూడదు మేడం. వదిలితే మాకు కూడా, మా తాత వాళ్ళకి, మా ఫ్యామిలీ మీ మొత్తంకి తాత ఎక్కడ? చంపేశాడు మేడం. మీ తాత ఎక్కడ? ఉన్నాడా? మీ తాతను కూడా తిట్టేటోడా? ఆ! హ్మ్. తాత, కూతుర్ని అందరికీ తిట్టేటోడు మేడం. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఆ! ఉండేనా మమ్మీ, డ్యాడీ? ఎప్పుడు? రోజు? ఆ! హ్మ్. ఎప్పుడైనా అన్నాడా సంపేస్తా అని చెప్పి ఎప్పుడైనా బెదిరించిండా? ఆ! నీ నీ చావు నా చేతులే. ఎవరన్నారు? మీ మ మీ ఆ! అమ్మతోటా? ఆ! ఆ! నీ చేతుల్లో నా చేతిలో మా తమ్ముడికి గూడా మేడం నీ చేతులు నా 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 చేతిలో అని అంటే ఇప్పుడు చెప్పేటోడు మీరు మేడం. ముగ్గురు ఆడపిల్లలు కదా! ఆ! అంటే ఆడపిల్ల తర్వాత కొడుకు కావాలని చాలా ఆశతోటి కన్నారు. మరి మీ తమ్ముడిని ప్రేమగా చూసుకున్న సందర్భాలున్నాయా? మా డాడా ఆ! మేడం. కన్నా కూడా మీ తమ్ముని కోసం ఆ! లేదా? హ్మ్. మా ఎన్ని సంవత్సరాలు మీ మమ్మీనే తమ్ముడు ఇప్పుడు? ఒక 7, 9 ఉంటాయి. మీకు? నాకైతే 11 ఉంటాయి. 11 ఇయర్స్. తమ్ముడికి హ్మ్. 5 సంవత్సరం హ్మ్. అయితే పెద్ద కొడుకు ఇక్కడ కట్టుకున్నాడు. పెద్ద కొడుకు ఇక్కడ కట్టుకుంటే హ్మ్. వారి కొడుకు రామదాస్, ఓకే. నేను తాత భూతాతను. భూతాత అంటే కట్టుకోండి ఆయన అని అన్న. హ్మ్. అక్కడ కట్టిపిస్తా అని అంటే నేను రాను, తాము మంచిగా ఉండదు అని అన్నాడు. కట్టుకోని అంటే కట్టుకోని. హ్మ్. అయితే అన్నదమ్ములు తాను నూరి ఇక నీ వాడు చూడ నేను చూడవు దగ్గర ఉండాలని చెప్పిన. హ్మ్. ఈయన్నే కట్టుకుంటాను ఆయన అని అది హ్మ్. కట్టుకున్నాడు హ్మ్. మంచిగా ఇక శిలక చేసేటోళ్ళు ఎవరు లేరు కదా. ఆ! సరిపల్లం తిన్నా ఒడ్లు బండి వండి బర్రెలు వండి అన్ని వండి నాకు. అయితే ఇక ఉమ్, బియ్యం పట్టించి ఇంట్లో పెట్టేది. హ్మ్. ఇక పిల్లలు గింత గింత ఉండరు కదా, బిడ్డ ఉండేది మనోరాలు ముగ్గురికి నేనే సంలాంచుకున్నా. హ్మ్. ఇక ఎవరు చూస్తారు, హ్మ్. నేను పోయినట్టే అప్పుడు హ్మ్. దేశాలు పడుతుంది. హ్మ్. దగ్గర చేసిన హ్మ్. చేస్తే ఇక పెద్దగా అయ్యారు. పెళ్లి చేసిన ముగ్గురికి హ్మ్. ఆడపిల్లకు ఇద్దరు కొడుకులకు హ్మ్. పెళ్లి చేసిన. చేస్తే ఇక వాడంతలా వాడు ఈయనంతలా ఏర్పడ్డారు. ఏర్పడ్డాక ఈడేమో వాడేమో సోములు పెట్టేదో ఇల్లు కొన్నాడు. ఈయననేమో మిల్లు పోయేది. హ్మ్. వద్దురా ఊపిరి పని పో, అట్లా ఏం లాభం లేదు, ఇది తినాల్సింది నీకు ఇక సంపాదవు ఏళ్ళగడ్డ నుంచి ఇగో సంపాదిస్తే నీకు అవుతుంది, నీకు అక్కడికి వస్తుంది చెప్పినా కానీ ఈయన లేదు. ఎప్పుడు బీడి కూడా దాకపోయింది నా ముంద బీడి. ఒక్క నిమిషం. ఇప్పుడు మరి నువ్వెవరితోని ఉంటున్నావు అసలు? మా ఎవరు చూసుకుంటున్నారు? తాతతో. మీ తాత మంచిగానే చూసుకుంటాడా? నానమ్మ, తాత ఇద్దరు ఉన్నారా? మా మమ్మీ కూడా ఉంటే మేడం హ్మ్. మంచిగానే చూసుకుంటాడు. ఎవరు అమ్మమ్మనా? మా తాత హ్మ్. ఇద్దరు చూసుకుంటారా? మీ పిన్ని వాళ్ళు గిట్ల ఎవరైనా వచ్చిర్రా? రాలే. మంచిగానే చూసుకుంటారా మరి నానమ్మ, తాత గిట్ల? ఇప్పుడు వాళ్ళది హాస్టల్‌కి పోతావా నువ్వు? చదువుకుంటావా? మంచిగా చదువుకోవాలని ఉందా? ఇప్పుడు హాస్పిటల్‌లో ఎవరున్నారు? మా చెల్లె ఉంది మేడం. మా
అక్క ఉంది. ఉమ్. ఇంకా మా నాయనమ్మ, మా నాయనమ్మ. డాడీ వాళ్ళ అమ్మ. ఆ, ముగ్గురు హాస్పిటల్. ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ వరకు చెల్లిక ఏమన్నారంటే డాక్టర్? ఇట్లానే ఉందంట మేడం. ఆపరేషన్ మీ చేస్తే నాన్న బతుకుతా. పుట్టేటప్పుడు ఉన్నావా ఆ టైంలో? హాస్టల్ హాస్టల్ నిన్న వచ్చినాము. నీకెవరు చెప్పారు? ఏదో కొంచెం ప్రాణంగా ఉంది అని చెప్పారు మేడం. నాతోటి చెప్పాలి మేడం. ఇక్కడ వచ్చేది తెలిసింది మేడం. ఉమ్. ఎట్లా అనిపించింది అమ్మని చూడంగానే? నువ్వు వచ్చారో చనిపోయే వాళ్ళ? ఆ, ఎట్లా అనిపించింది ఆ టైం? మా డాడీ మా డాడీకి నేనే చంపేస్తా అని అనుకున్నాను మేడం. అంత కోపం వచ్చింది. ఆ, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? అసలు నీ వాళ్ళ సైడ్ నుంచి సంతక సైడ్ నుంచి కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి ఏం కావాలనుకుంటున్నావు? కాదు పూర్కే డాడీకి అయితే గట్టిగా ఉరి శిక్ష అని. అదొకటే, ఇంకేం వద్దు నీకు వేరే సైడ్. నీ బతుకు నువ్వు బతుకుతావు కానీ ఇంకా మా చెల్లి కాపాడండి. అంతే. రైట్. చూసారు కదా తన ఆవేదన. నాకేమొద్దు ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, ఇంకేదైనా సైడ్ నుంచి కావచ్చు, నాకు ఆర్థిక సహాయాలు లాంటివి ఏమొద్దు. ఖచ్చితంగా మా నాన్నని ఉరిశిక్ష విధించాలి. మా నాన్నకి ఉరిశిక్ష వేయాలి. మా చెల్లిని కాపాడాలి అని చెప్పేసి ఆ ఒక్క విషయమే ఎవరు అడిగినా కూడా ఆమె ఆ ఒక్క విషయం తప్ప ఇంకేం చెప్పట్లేదు. నాకు ఎలాంటివి కూడా వద్దు. నాకు నన్ను హాస్టల్ నుంచి రాగానే నా తల్లిని చూడంగానే నాకు మా నాన్నని చంపేయాలంత ద్వేషం వచ్చింది అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి చెప్తుంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా మేము ఆదుకుంటున్నాం. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి కూడా మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యక్క చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా చెప్పే పరిస్థితి కనిపించింది.